నాన్ స్టాప్ గా 200 ఎపిసోడ్లు ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చేసిన మన రాఘవ సన్యాసం తీసుకొని మొత్తానికి స్వామీజీలా మారారు. ఆ తర్వాత ఏం జరిగిందా ఇదిగో చూపిస్తాను. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. అందరూ నిశ్శబ్దంగా ఉండండి. మీరు ఎప్పుడా అని వెయిట్ చేస్తున్న చెనక్కాయ బాబా గారు రాబోతున్నారు. మీ సందేశాలతో రెడీగా ఉండండి. చెనక్కాయ బాబా గారు వచ్చేస్తున్నారు. చెనక్కాయ బాబా గారికి ఆకు చాటు పిండ తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకు చాటు పిండ తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది చెనక్కాయ బాబాకి చెనక్కాయ బాబాకి. ఏంటో 200 ఎపిసోడ్లో అడుగు పెట్టేసిన జబర్దస్త్ అంటే ఎంతో ముచ్చటగా ఉంది. అందరికీ ఈ శుభ సందర్భంలో శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను. బాబా నాదొక సందేహం బాబా. నీకు దేహమే లేదు మళ్ళీ సందేహం కూడానా? ఇన్ని పాటలుండగా ఆకుచాటు పిండి తడిసని పాట ఎందుకు వేశారు బాబా? చాలా మంచి ప్రశ్న అడిగింది ఈ శిష్యురాలు. ఎంత పిందైనా సరే రేపటి కాయే కదా. అంటే నేటి పిందెలే రేపటి కాయలు. పిందె ఏ ఆకుచాటునున్నా ఖచ్చితంగా తడవాల్సిందే. అందుకే ఇది అందరికీ తెలియాలని ఆ పాట వేయించుకున్నాను. సరే భక్తులు ఏమన్నా అడగదలుచుకుంటే అడగండి. ఒక 1000 ఇప్పించుకోవడం చాలా కష్టం. డబ్బులు కాదు నాయన నేను అడగమన్నది. సారీ. ఏవైనా ధర్మ సందేహాలు ఉంటే అడగమన్నాను. స్వామి ధర్మ సందేహం అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది స్వామి. ఇంత ముందు మీరు జామకాయ బాబాగా వచ్చారు కదా, మరి ఇప్పుడు శనక్కాయ బాబాగా రూపాంతరం చెందారు. దీని వెనకాల ఉన్న ఆంతర్యం సెలవిస్తారా స్వామి? సంవత్సరం క్రితం నేను జాంకాయ బాబాగా ఉన్నప్పుడు మా ఆశ్రమంలో ఒక శిష్యుడు ఉండేవాడు. పెద్ద అయ్యాక ఏమవుతారా అని అడిగితే నేను సినీ దర్శకుని అవుతాను అన్నాడు. గట్టిగా దీవించేశాను. అంతే. నేను బెడ్రూమ్లో షార్ట్లో ఉన్నప్పుడు చేసే పనులన్నీ కూడా నాకు తెలియకుండా వీడియో తీసి షార్ట్ ఫిల్మ్ అని నెట్లో పెట్టేశాడు. పబ్లిక్కి పోలీసులకి భయపడి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయా. ఇప్పుడు శనక్కాయలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ గ్రౌండ్ లోంచే వస్తాయి. కాబట్టి అండర్ గ్రౌండ్ లోంచి వచ్చాను కాబట్టి శనక్కాయలు స్ఫూర్తిగా శనక్కాయ బాబా అని పేరు పెట్టుకున్నాను. ఆ సినిమా తీసిన శిష్యుడు ఎవడో తెలుసా? ఎవరు స్వామి? ఈ సత్రకాయ గడే. స్వామి ఆ వీడియో నాకు ఎంత పెద్ద పేరు వచ్చిందో తెలుసా? నాకు ఎంత చెడ్డ పేరు వచ్చిందో తెలుసా? స్వామి ఇంకొక విషయం అడగండి. సంసారానికి సన్యాసానికి కల వ్యత్యాసం ఏంటి స్వామి? 4 గోడల మధ్యలో చేస్తే సంసారం అంటారు, 40 ఎకరాల మధ్యలో చేస్తే సన్యాసి అంటారు. బాబా ఇప్పుడన్నా సెలవిండి బాబా. మన జబర్దస్త్ 200 ఎపిసోడ్ అయిన శుభ సందర్భంలో మన టీమ్ లీడర్స్ ని ఎవరెవరు ఏ కాయతో పోలుస్తారో చెప్పండి బాబా. చాలా అద్భుతమైన ప్రశ్న. లోకం అంతా స్వామీజీ ఏం చెప్తారా అని ఎదురు చూస్తున్నారు. బాబా అప్పారావు గారు ఏ కాయతో పోలుస్తారు బాబా? ఆయన ఒక తాటికాయతో పోల్చొచ్చు. అదేంటి బాబా? ఎందుకంటే చూడడానికి తాటికాయ ఇంత ఉంటుంది, అవును. అందులో ముంజికాయ ఇంతే ఉంటుంది. బాబా మన ఆదిగారికి ఏ కాయతో పోలుస్తారు బాబా? ఆయన మునక్కాయతో పోలిస్తే బాగుంటుంది. అదేంటి బాబా? మునక్కాయ తింటూ ఉంటే వేడి ఎలా పెరిగిపోతుందో ఆయన స్కిట్లు చూస్తూ ఉంటే వేడి అలా పెరిగిపోతుంటుంది. బాబా మరి ఆర్పిని ఏ కాయతో పోల్చాలి? ఇంటి ముందు వేలాడి తీసే గుమ్మడికాయతో పోల్చాలి. దిష్టి గుమ్మడికాయ. అది అక్కడ ఉంచితేనే బాగుంటుంది. పొరపాటుని కిందకి దించావా గాలికి పోయే కంపెనీ వెనకాల కట్టుకున్నట్టే ఉంటుంది. అందరినీ అన్ని కాయలతో పోల్చారు కదా, సుధీర్ ని ఏ కాయతో పోలుస్తారు? సుధీర్ గారిని పోల్చాలంటే అరటికాయతో పోల్చొచ్చు. అదేంటి బాబా? ఎందుకంటే తొక్క కింద పడేసామంటే తెలిసి కాలు వేసినా తెలియకుండా కాలు వేసినా కాలు జారడం గ్యారంటీ. మరి నాగబాబు గారిని నేను ఇంకొక 200 ఎపిసోడ్లు ఇక్కడే చేద్దాం అనుకుంటున్నాను ఆయన. అదేం కుదరదు, మీరు చెప్పాలి. సరే మీరు అందరూ అడుగుతారు కాబట్టి నేను చెప్తాను. నాగబాబు గారు ఈ కార్యక్రమానికి గుండెకాయ లాంటి వాళ్ళు ఆయన. ఇంకిప్పుడు కాయ కచేరి. నేను ఒక పాట పాడతాను బాబా. తప్పకుండా నాయన ఆలపించు. కాసే కాయా దాచుకుంటాను కడవరకు కాలం చెల్లితే ఒక్క కాయిచ్చిపోయిప్పుడు. భక్తి పారవశ్యంలో పాటలు అంటే ఎలా ఉండాలో తెలుసా? మీరు పాడండి స్వామి.
దేవుడే ఇచ్చాడు కాయ ఒకటి, నిన్న పిందేరా రేపు పండవురా శిష్యుడా. ఆ స్వామి అవునా స్వామి? ఓకే స్వామి, ఇప్పుడు చెప్తాను స్వామి. మనకు గుడ్ న్యూస్. ఏంటి నాయనా? నిన్న కూడా మీకు తెలియకుండా వీడియో తీసా, అది యూట్యూబ్ లో పెట్టా. తారాగణం ఎవరినైనా? మీరే స్వామి. అయితే ఇప్పుడు మనకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది, పోలీసులు వెతుక్కుంటూ వస్తుంటారు. మళ్ళీ నేను భూగర్భంలోకి వెళ్ళిపోవాల్సిందే. మరి నేనేం చేయను స్వామి? ఇంకో సినిమా తీసుకో, నువ్వు పద. స్వామి 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 రోజా గారు, మీకేమన్నా సందేహాలుంటే నాకేం సందేహాలు లేవమ్మా. ఇలాంటి భావాలను చూస్తుంటే భయం వేస్తుంది. మంచి సాంగ్స్ అన్ని పాడారు. ఉన్న సాంగ్స్ అన్నిటినీ కూనీ చేసి పచ్చడి పచ్చడి బాగుంది. సరదా సరదాగా వెళ్ళిపోయింది. నాగబాబు గారు, బాగుంది రాఘవ నీ కాయ ఫిలాసఫీ. గుడ్ ఎంటైన్. ఎన్నాళ్ళకి మంచి కరెక్ట్ గెటప్, నీకు సూటబుల్ గెటప్ వేసావు రాఘవ. ఎవరా పిల్ల ఇక్కడికి వచ్చింది? లాస్ట్ లో మార్కులు వద్దా? నాకు తిరిగిపోవడం ఎట్లా? లయ్యా, కుర్రాళ్ళ గుండెల్లో లయ్యా. పక్కన ఎవరో తెలుసా? అయ్యో, ఆ పిల్లాడు నాకెందుకు తెలియదురా. 16 ఏళ్ళ పాప, 16 ఏళ్ళ పాప, నీకు ఏమి ఇష్టం నా వెంటబడి తిరుగుతుండేవాడు. నేను వెళ్ళిపోతున్నా, నాకొద్దు. ఎవర్రా అదే? నీ డార్లింగ్ అరు పిందె పండైందా? లేదు, పండగ ముసలు తెగింది కూడా. ఎందుకు వచ్చావురా? నిన్ను కొరుక్కుని తినడానికి వచ్చాడు. కొనుక్కుని తింటావా? చిన్న పెద్ద తేడా లేదా? కొడతాను, కాళ్ళు చెయ్యి పొయ్యిలో పెట్టేస్తాను. మహామంత్రి, రాజ్యం ఎలాగుంది? రాజ్యం ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. రాత్రి పిలిచిన రాజ్యం గురించి అడుగుతున్నాను నేను. స్వయంవరానికి మీరు మనం వెళ్ళారు. అవును. కానీ ఎందుకో ఓడిపోయి వచ్చారని విన్నాను. ఓడిపోలేదు. ఆ రాజు నాకు కాంపిటీషన్ పెట్టాడు. ఓకే. గురు చూసి కాయని కొట్టమని చెప్పాడు. తలకాయ తగిలేసింది. బాణాలు ఎన్ని వేస్తావు? మా రాజుగారు ఒంటి చేత్తో 3 బాణాలు వదులుతారు. 3 బాణాలా? ఎలా? అయిపోయింది. యుద్ధం రెడీయా? యుద్ధానికి రెడీయే. నువ్వే యుద్ధం మధ్య ఆఫీస్ వచ్చేట్లున్నావు. ఈ జాతరకి, ఈ దసరాకి మావే హైలైట్ అయితే చూసుకో. మాకొచ్చే డాన్సర్లు దుమ్ము లేచిపోద్ది. దుమ్ము రాకొద్దురా, నా ముందున్న 4 గంటలు లేపండి చాలు. నా మీద లైటింగ్ వేస్తున్నాడు ఎవడు? ఎవర్రా మా అమ్మాయి మీద లైట్ వేస్తున్నాడట? ఎవరు? ఆ పిల్ల కనబడతా లేదని నేనే లైట్ వేసి. అన్న, మన లయ గారు పండగకు వచ్చినప్పుడు ఎందుకు చూడలేదు? ఆ రోజు ఏం పండుగ? వినాయక చవితి. వినాయక చవితి రోజు ఎవరైనా చందమామని చూస్తారా? ఏ మెరుపు తగిలి భూమికొచ్చినావే అందాల మేఘమాల. పాము కన్నా డేంజర్ ఏందన్నా? రష్మి ఆవలింత. ఎందుకన్నా? పాము కాటేసింది అనుకో, ఒక మనిషి చచ్చిపోతాడు. ఆ. రష్మి ఆవలించింది అనుకో, టీమే పోయింది. అవును, మన మిస్ మళ్ళీ వెనక్కి వచ్చాం.